వైశాఖ పురాణం 12వ అధ్యాయం. కుమార జననం. మన్మధుణ్ణి దహించి శివుడు అంతర్ధానం చెందగా గిరిరాజపుత్రియకు పార్వతి నిరాశపడి ఏం చేయవలనో తెలియని స్థితిలో ఉండెను. భయపడిన తన కుమార్తెను చూసిన హిమవంతుడు భయపడి ఆమెను ఇంటికి చేర్చెను. పార్వతియు పరమశివుని రూపమును ఔదార్యాది గుణములను చూసి నాకితడే భర్త కావలను అని తలచెను. తన తలపు తీరుటకే గంగా తీరమున తపమాచరించి నిశ్చయించెను. తల్లిదండ్రి ఆత్మీయులు సుకుమారులైన నీకు ఈ తపం వలదని వారించినను ఆమె మానలేదు. పార్వతి గంగా తీరమును చేరి మహాలింగ స్వరూపమును ఏర్పరిచి నిరాహారి అయి జటాధారి అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించెను. శివుడును పార్వతిని పరీక్షింపకోరి బ్రహ్మచారి వేషమును వచ్చెను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలుసుకొని శివుని పరిహసించెను, నిందించెను. అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకొనుమన్ను. పార్వతి శివుని భర్తగా కోరెను. శివుడును ఆమె కోరిన వరమునిచ్చి అంతర్ధానమయ్యను. శివుడు సప్తఋషులను తలచెను. శివుడు తలచినంతనే సప్తఋషులు నమస్కరించుచూ వచ్చి శివుని ఎదుట నిలిచిరి. శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని అడుగుడని చెప్పెను. సప్త ఋషులు శివుని ఆజ్ఞను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేయుచు ఆకాశ మార్గమున హిమవంతుని కడకేగిరి. హిమవంతుడును వాళ్ళకి ఎదురుగా వెళ్ళి నమస్కరించి గృహంలోకి తీసుకొని వచ్చి పూజించాడు. వారిని సుఖాసీనులను కావించి మీరు నా ఇంటికి వచ్చుడిచే నేను ధన్యుడనైతిని. మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చుట నా తపఫలము. పుణ్య ప్రయోజనము కల మహాత్ములకు మీకు నా వలన కావలసిన కార్యమును ఆజ్ఞాపించుడు అని ప్రార్థించెను. అప్పుడు సప్తఋషులు నీవు మాట్లాడిన మాటలు యుక్తములై ఉన్నవి. మా రాకకు గల కారణమును వినుము. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగం చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించింది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరూ ముల్లోకాన లేరు. ఆమె ఆనందం కోరు నీవు ఆమెను పరమశివునికి ఇచ్చి వివాహం చేయవలేను. వేల కొలది పూర్వజన్మలైందు నీవు చేసిన తపం ఇప్పటికీ ఇట్లా ఫలించింది అని పలికిరి. హిమవంతుడు సప్తఋషుల మాటలు విని నా కుమార్తె నారచీరలను కట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది. పరమేశ్వరుని వివాహం అవట ఆమెకు మాకు ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడకు త్రినేత్రునకు ఇచ్చి తిని మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హిమవంతునిచే కుమార్తెకు పార్వతి నీకు ఇయ్యబడిందని చెప్పుడు. ఈ వివాహం మీరే నిర్వహింపుడు అని సవినయముగా పరమానందంతో పలికెను. సప్తఋషులు హిమవంతుని మాటలు విని శివుని వద్దకు వెళ్ళిరి. శివునకు హిమవంతునికి మాటలని చెప్పిరి. లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు, విష్ణువు మున్నగు దేవతలు, షణ్మాతలు, మునులు అందరూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం చూడవచ్చిరి. శివుడు కూడా సర్వదేవతాగణములను మునులు షణ్మాతలు పరివేష్టించి ఉండగా వృషభ వాహనారూఢుడై వేద ఘోషతో భేరీ మృదంగ ప్రభృతి వాద్యధ్వనులతో బంధు పరివారంతో హిమవంతుని పట్టణమునకు చేరెను. హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితముగు శుభలగ్నమున పార్వతిని శివుడికి ఇచ్చి వివాహం చేసెను. వారి వివాహం ముల్లోకాలకు మహోత్సవమయ్యెను. వివాహమైన తర్వాత శంకరుడు పార్వతితో కలిసి లోకధర్మానుసారముగా సుఖించుచూ ఉండెను. పగలు ప్రసన్నమగు హిమవంతుని ఇంటను, రాత్రులద్దు సరస్తీరముల ఎందును, పుష్ప ఫల సముద్రములకు వనముల ఎందును, మనోహరములకు పర్వత సీమల ఎందును శివపార్వతులు స్వేచ్ఛా విహారములతో సుఖించుచుండిరి. ఈ విధముగా కొన్ని వేల సంవత్సరములు గడిచినవి. ఇంద్రుని శాస్త్రమును అనుసరించి ఆ కాలమున సంయోగము ఏర్పడిన గర్భము మరణ సంయోగము స్రవించేది. అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివపార్వతుల పునఃసమాగము చేయపోయేది. ఈ విధముగా గర్భస్రావములు జరుగుచుండెను. పార్వతీ గర్భం నిల్చుటలేదు. శివుని వల్ల పార్వతి కలిగిన గర్భం నిలవకపోవుటచే పార్వతీ గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వల్ల తారకాసుని వినాశముకు ఎదురు చూస్తున్న దేవతలకు ఆశాభంగం నిరాశ కలిగి విచారం అధికమయ్యను. వారందరూ ఒక చోట కలుసుకుని పరమేశ్వరుడు నిత్యము వ్రతాసక్తుడై ఉన్నాడు, ఇందువల్ల గర్భములు నిల్చుటలేదు, కావున శివునకు పార్వతితో మరలా కలయిక లేకున్నట్లు చేయవలేను. ఇట్లు చేయుటకు అగ్నియే తగిన వాడని నిశ్చయించిరి. అగ్నిహోత్రుని పిలిచి అగ్నిదేవ, నీవు దేవతలకు ముఖం వంటి వాడవు, దేవతలకు బంధువు. నువ్వు ఇప్పుడు శివపార్వతులు విహరించి చోటకు పోము. రథాంతరమున
శివుని దర్శించి శివపార్వతులకు మరలా కలయిక లేకుండానట్లు వ్యవహరింపుము. వారికి పునఃసంగమము లేనిచో పార్వతి గర్భము నిలిచును. రథాంతరమున నిన్ను చూసి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును. అందుచే వారికి మరల పునఃసమాగము ఉండదు. శివపార్వతి రథాంతమున నీవు శివునికి ఎదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయములను ప్రశ్నింపుము. శివుడు నీ సందేహమును తీర్చును. ఈ విధముగా ఆయనచో గర్భవతి యొక్క పార్వతి పుత్రుని ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును. మన కష్టమును తీరును అని దేవతలు అగ్నిని ప్రార్థించిరి. అగ్నియు దేవతల ప్రార్థనను అంగీకరించి శివపార్వతులున్న చోటికి పోయెను. శివపార్వతుల సంగమమున శివుని వీర్యం విముక్తం కాకుండగానే అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యను. పార్వతి అగ్ని రాకను గమనించి సిగ్గుపడి బాధపడుతూ చాటుకుపోయాను. శివుడును పార్వతి తన దగ్గర నుండి దూరంగా వెళ్ళుడిచే అందుకు కారణమగు అగ్నిపై కోపించి మా సంగమమున ఆటంకము చేసితివి. పార్వతి ఇచ్చట లేకుండాటకు నీవే కారణము, నీవే భరింపుము అని పతోన్ముఖమైన తన వీర్యమును అగ్ని ఎందు ఉంచెను. అగ్నియు దుర్భరముకు శివ వీర్యమును భరింపలేక బాధపడుచు ఎట్లో దేవతల వద్దకు పోయి జరిగిన దాన్ని వారికి చెప్పెను. దేవతలను అగ్ని మాటలను విని శివవీర్యం లభించినదని సంతోషమును, ఆ వీర్యం నుండి సంతానం ఎట్లు కలిగిన విచారమును పొందిరి. అగ్నిలోనున్న శివవీర్యం పిండి రూపమును పెరుగుచుండెను. పురుషుడకు అగ్ని దాన్ని ప్రసవించినట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపగోరును. దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది ఒడ్డుకు పోయిరి. ఆమెను బహు విధములుగా స్తుతించిరి. నీవు మా అందరికీ తల్లివి, అన్ని జగమునకు అధిపతివి. దేవతల ప్రార్థన అంగీకరించెను. దేవతలు అగ్నికి గర్భమును విడిపించుకొను మంత్రమును ఉపదేశించిరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్రఫలమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో ఉంచెను. గంగానదియు కొన్ని మాసముల తర్వాత ఆ రుద్రవీర్యమును భరింపలేకపోయాను. దుర్భరముగా ఆ శివవీర్యమును తమ తీరములనున్న రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుబ్బులలో పడిన శివవీర్యము 6 విధములయ్యను. బ్రహ్మ పంపగా వచ్చిన షట్కృత్తికా దేవతలు 6 విధములుగా ఉన్న రుద్ర తేజస్సును ఒకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు 6 ముఖముల కల పురుషాకారమై ఉండెను. 6 ముఖములు కల ఆ రూపం అచటనే ఎవరి రక్షణ లేకుండా పెరుగుచుండెను. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభమునెక్కి శ్రీశైలమునకు పోవుచు ఆ ప్రాంతమునకు చేరిరి. అప్పుడు పార్వతీ స్థలముల నుండి క్షీరధారలు స్రవించినవి. పార్వతీయు తన స్థలముల నుండి నిష్కారణంగా క్షీరస్రావం జరిగినందుకు ఆశ్చర్యపడి విశ్వాత్మక, నా స్థలముల నుండి క్షీరధారలు ఇట్లు నిష్కారణంగా స్రవించుటకు కారణం ఏమని అడిగాను. అప్పుడు శివుడు పార్వతి వినుము, పూర్వం మనము సంగమములో ఉండగా అగ్ని వచ్చెను. అప్పుడు నీవు అతనిని చూసి చాటుకుపోయితివి. నేను నువ్వు కోపించి పతోన్ముఖుడనైన నా తేజమును అగ్ని ఎందు ఉంచి తిని అగ్నియు దాన్ని భరింపలేక దేవతల సహాయమును గంగానదిలో విడిచెను. గంగానదియు నా తేజమును భరింపజాలక రెల్లు పొదలలో విడిచెను. 6 విభాగములైన ఆ తేజస్సు షట్కృత్తికలు ఒకటిగా చేసిరి. అప్పుడు 6 ముఖములు గల పురుష రూపమయ్యను. ఆ పురుష రూపమున్న చోటుకు మనం వచ్చితిమి. ఇతడు నీ పుత్రుడగుట చేతనే నీకు క్షీరమును స్రవించుచుండటచే ఇతడే నీ పుత్రుడు, నా తేజస్సు వలన జన్మించిన వాడు. ఇతడు శ్రీ మహావిష్ణువు సమమైన పరాక్రమశాలి. వీనిని నీవు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చినని శివుడు పార్వతితో పలికెను. పార్వతియు శివుని మాటలు విని ఆ బాలుని తన ఒడియందు ఉంచుకొని తన స్తన్యమును వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్ర వాత్సల్యమును చూసిన పార్వతి వాని యందు పుత్ర స్నేహమును పొంది ఉండెను. ఈ విధముగా ఆ బాలుని తీసుకుని ఆమె కైలాసమునకు వెళ్ళెను. పుత్రుని లాలించుచు ఆమె మిక్కిలి ఆనందమును అందుచుండెను. రాజా, పరమాద్భుతమగు కుమార జననము నీకు వివరించితిని. దీన్ని చదివినను వినినను పౌత్రాభివృద్ధి చెందుదురు, సందేహము లేదు. మన్మధుడు తపస్వియగు శివునిపై బాణము ప్రయోగము చేసి వాని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖమునందినను వరుసటి జన్మయందు వైశాఖ వ్రతము చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యను. కావున వైశాఖ మాస వ్రతం అన్ని పాపములను పోగొట్టును మరియు వైధవ్యమును కలిగింపదు. స్త్రీలకు భర్త లేకపోవట, పురుషులకు భార్య లేకపోవట వైధవ్యమని చెప్పవచ్చును. వైశాఖ వ్రతం చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది. మన్మధుడు దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమున విశాఖ జననము, శ్రవణము,
పుణ్యప్రదము. శివుని కోపాగ్ని గురికి అయినను మన్మధుడు అనంగుడైనను ఏ వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు భార్య ద్వితీయుడు అయ్యనో ఆ వైశాఖ వ్రతమును ఆచరింపని వారికి, వైశాఖ స్నానము చేయని వారికి, దానము చేయని వారికి, వారెన్ని ధర్మములను ఆచరించిన వారైనను కష్ట పరంపరలను పొందుదురు. ఏ ధర్మములను ఆచరింపవారైనను వైశాఖ వ్రతము ఆచరించినచో వారికి అన్ని ధర్మములను ఆచరించినంత పుణ్యలాభము కలుగును. వైశాఖ పురాణం 12వ అధ్యాయం సంపూర్ణం.